alleles. ఓకేనా, ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ ఎ జీన్. ఓకేనా, ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ ఏ జీన్. ఓకేనా, జీన్కు మరో పేరే అల్లేల్. ఓకేనా, అంటే when the scientists are doing experiments this genetics, ఓకేనా, they don't know about the genes. అప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికి డిఎన్ఏ డిస్కవర్ కాలేదు అనుకుందాం. సో జీన్స్ ఆర్ నాట్ డిస్కవర్డ్. సో బిఫోర్ దట్ some of the characters will be transferred. So the characters is called as alleles. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ ఇక్కడ టాల్ అనుకుందాం, స్మాల్ టీ డ్వార్ఫ్ అవుతుంది. సో మనకి ఇది ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ జీన్స్. Two alleles of gene for the character of height. ఓకేనా, సో ఇదొక క్యారెక్టర్, ఇదొక క్యారెక్టర్. ఓకేనా, ఈ రెండు ఏం చేస్తున్నాయి, ఒక జీన్ ని రిసెంబుల్ చేస్తున్నాయి. ఓకేనా, టాల్ అనేది ఒక జీను, డ్వార్ఫ్ అనేది జీన్. ఓకేనా, సో మనకి ఏం చేస్తుంది, హైట్ అనే క్యారెక్టర్ ని రిసెంబ్లెన్స్ చేస్తుంది. చూడండి నెక్స్ట్, హోమోజైగస్. The condition in which chromosome pair carries similar alleles of gene. ఓకేనా, ఏదైతే జీన్ ఆ అల్లేల్ ఏం చేస్తుంది, సిమిలర్ గా ఉన్న క్యారెక్టర్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకొస్తుందో, ఓకేనా, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ హోమోజైగస్. ఆల్సో నోన్ యాజ్ ప్యూర్ లైన్ ఆర్ ట్రూ బ్రీడింగ్. చూడండి, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ వై, స్మాల్ వై. సో ఇలా రెండు మరి ఎప్పుడు అల్లేస్ అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏమన్నా, ఇదొక ఆల్టర్నేటివ్, ఇదొక ఆల్టర్నేటివ్. క్యాపిటల్ టీ రెండు డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ కదా. సో ఈ రెండు సిమిలర్గా ఉంటే దాన్ని ఏమంటాం మనము, హోమోజైగస్ అంటాము. నెక్స్ట్, హెటిరోజైగస్. ద కండిషన్ ఇన్ విచ్ క్రోమోజోమ్ పేర్ క్యారీస్ డిస్సిమిలర్ అల్లేల్స్. చూడండి, క్యాపిటల్ టీ, క్యాపిటల్ వై, స్మాల్ వై. సో అప్పుడు మనకి ఏమవుతుంది, డిస్సిమిలర్ అవుతాయి. ఓకేనా, డౌట్ ఉంటే మెసేజ్ చేయండి అన్న. ఓకేనా, సో నెక్స్ట్, డామినెంట్ క్యారెక్టర్. వాట్ ఈస్ డామినెంట్? ఓకేనా, విచ్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ అవుట్ సైడ్. ఓకేనా, సో ద క్యారెక్టర్ విచ్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హెట్రోజైగస్ కండిషన్ అండ్ హోమోజైగస్ కండిషన్. ఓకేనా, హెట్రోజైగస్ అండ్ హోమోజైగస్. ఓకే, మనం చెప్పుకున్నాం క్యాపిటల్ టీ, స్మాల్ టీ, మనకి ఇది హెటిరోజైగస్. అవునా, క్యాపిటల్ టీ తీసుకుందాం, మనకి ఇది హోమోజైగస్. సో ఎక్కడ మనకు క్యాపిటల్ లెటర్ ఉందో, ఓకేనా, ద ఫస్ట్ లెటర్ ఈజ్ డామినెంట్. ఓకేనా, అంటే విచ్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ అవుట్ సైడ్. ఓకేనా, అండ్ విచ్ ఈజ్ సప్రెస్డ్. ఓకేనా, అంటే ఇక్కడ డిస్సిమిలర్ క్యారెక్టర్స్ రెండు ఉంటాయి, బట్ ఒకటి డామినెంట్ గా ఉండడం వల్ల మనకి ఏం చేస్తుంది, దే విల్ బి ఎక్స్ప్రెస్డ్ అవుట్ సైడ్. ఓకేనా, అండ్ ఇంకోటి ఈ డామినెంట్ ఇంకో క్యారెక్టర్ ఏం చేస్తుంది, సప్రెస్ చేస్తుంది. సో మనకు బయట కనబడదు. సో దాన్ని మనం హెట్రోజైగస్ అంటాము. సో ఇట్ ఇండికేట్స్ విత్ ది క్యాపిటల్ లెటర్. నెక్స్ట్, రిసెసివ్ క్యారెక్టర్. The character which is suppressed in heterozygous condition, which is suppressed in heterozygous condition, and it indicate with the small letter. Small t అనుకుందాం, small y. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇది ఓన్లీ హోమోజైగస్ కండిషన్ లో ఉంటుంది. ఓన్లీ హోమోజైగస్ కండిషన్ లో మాత్రమే ఉంటుంది. రిసెసివ్ క్యారెక్టర్స్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్, ఎప్పుడు హోమోజైగస్ కండిషన్ లో ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఓకేనా, హెట్రోజైగస్ కండిషన్ లో ఉన్నప్పుడు రిసెసివ్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్ చేయవు. నౌ ఫినోటైప్, ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనా, మన బయట కనబడే క్యారెక్టర్స్ ఏమంటాం, ఫినోటైప్స్ అంటాము. ఓకేనా, 1 minute ఏ స్లైడ్ అయిపోయి. So physical expression of characters is called as phenotype. Next, genotype, genetic constitution of characters. అంటే which will be inside. మనకు మనం ఏమంటాము, జీనోటైప్ అంటాము. అంటే బయట కనబడకుండా లోపలనే ఉండే క్యారెక్టర్స్ మనము జీనోటైపిక్ క్యారెక్టర్స్ అంటాము. నెక్స్ట్, హైబ్రిడ్, an individual produced by the mating of genetically unlike parents. Hybrid is nothing but
genetically unlike parents. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో క్రాస్ విత్ పొటాటో. మనకి ఏమవుతుందన్న టొమాటో పొటాటో క్రాస్ మనకి ఏమొస్తుంది, పొమాటో వస్తుంది. ఓకేనా, సో వీటి మనం ఏమంటాం, హైబ్రిడ్స్ అంటాం. ఓకేనా, సో 2 డిఫరెంట్ ప్లాంట్స్ ని క్రాస్ చేయడమే హైబ్రిడ్. నెక్స్ట్ పన్నెట్ స్క్వేర్, a graphical representation of or calculate the probability of all genotypes of offsprings in genetic cross. ఓకేనా, మనం ఎప్పుడైతే ఒక 2 ప్లాంట్స్ ని ఇలా క్రాస్ చేస్తున్నామో, ఓకేనా, ఎంత చెప్పిన టొమాటో ప్లస్ పొటాటో క్రాస్ చేసాం కదన్నా, సో వచ్చిన ప్రోజనిని ఓకేనా క్యాలిక్యులేషన్ చేస్తున్నమాట, ఎన్ని టొమాటోస్ వచ్చాయి, ఎన్ని పొమాటోస్ వచ్చాయి. ఓకేనా, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. అందులో ఏం చూస్తాము, పన్నెట్ స్క్వేర్ లో సూచిస్తాము. సో పన్నెట్ ఈజ్ ద సైంటిస్ట్ నేమ్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ప్రాబబిలిటీ ఆఫ్ జెనెటిక్స్. సో ఇక్కడ చూడండి, అల్లేల్ ఈజ్ నథింగ్ బట్ ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ జీన్. ఓకేనా, అంటే ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ జీన్స్. ఎస్, జెనెటిక్ మేకప్ ఇండివిజువల్ తీసుకోవచ్చు. నో, సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ స్మాల్ టీ రెండు ఉన్నాయి ఇక్కడ, రెండు కానీ ఒకటి ఆల్టర్నేట్గా. ఎస్, జీనోటైప్. సో 2 alleles ఆఫ్ ఎ జీన్ ఫర్ ది క్యారెక్టర్ ఆఫ్ హైట్. ఓకేనా, ఇక్కడ టాల్, డ్వార్ఫ్ రెండు హైట్ అనే జీన్ ఆర్ క్యారెక్టర్స్ ని రిసెంబుల్ చేస్తున్నాయి. అల్లేల్ ఇస్ నథింగ్ బట్ ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ జీన్. ఓకేనా, జీన్ కి మరో పేరు అల్లేల్. ఓకేనా, టాల్, డ్వార్ఫ్ ఈ రెండు ఒక క్యారెక్టర్ అయిన హైట్ ను రిసెంబుల్ చేస్తున్నాయి. నెక్స్ట్ హోమోజైగస్ కండిషన్, ద కండిషన్ విచ్ క్రోమోజోమ్ పేర్స్ క్యారీస్ సిమిలర్ అల్లేల్ ఆఫ్ జీన్స్. ఓకేనా, అంటే రెండు సేమ్ ఉండాలి. ఓకేనా, ఇవి ఆల్వేస్ మనకు పేర్ రూపంలో ఉంటాయి. ఓకేనా, దిస్ అల్లేల్స్ ఆల్వేస్ పేర్. ఓకేనా, అర్థమైందా? దిస్ అల్లేల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, మనకు ఆల్వేస్ పేర్ రూపంలో ఉంటాయి, జంటగా ఉంటాయి. ఓకేనా, సో ఇలా క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకేనా, ఓకే. సో ఆఫ్టర్ క్లాస్ ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్ అన్న, ఎందుకంటే మనకి చాలా పెద్ద చాప్టర్ ఇది. సో హెట్రోజైగస్ ఇస్ నథింగ్ బట్ విచ్ క్రోమోజోమ్స్ పేర్స్ ఆర్ డిస్సిమిలర్. ఓకేనా, అంటే స్మాల్ టీ స్మాల్ వై ఇలా ఉంటాయి. ఓకేనా, నన్ను జస్ట్ ఇది టర్మినాలజీ అన్న, జస్ట్ ఇదంతా టర్మినాలజీ. ఓకేనా, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం అంతే. ఓకేనా, జెనెటిక్స్ అర్థం అవ్వాలి అంటే మనకి టర్మినాలజీ నేర్చుకోవాలి. ఓకేనా, సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంది, వేరియేషన్స్ అంటే ఏంది, క్యారెక్టర్స్ అంటే ఏంది, ఫ్యాక్టర్స్ అంటే ఏంది. ఓకేనా, జస్ట్ టర్మినాలజీ మనకు. ఓకే, నా చూడండి, మెండల్ ఎక్స్పెరిమెంట్స్. Gregor John Mendel is the father of genetics. He conducted some hybridization experiments in garden peas. ఓకేనా, గార్డెన్ పీ ప్లాంట్ మీద he conducted some experiments from 1856 to 1863, nearly 7 years. ఓకేనా, nearly 7 years they conduct some experiment. ఓకేనా, గ్రెగర్ జాన్ మెండల్ is one of the monk. ఓకేనా, క్రిస్టియన్ monk, అదేవిధంగా సైంటిస్ట్, ఫిలాసఫర్. ఓకేనా, సో దే హ్యావ్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ అండ్ ఫిలాసఫర్, ఫిజిస్ట్, సైంటిస్ట్. ఓకేనా, ఆయన చాలా రకాలుగా ఉన్నాయి. ఓకేనా, అండ్ దే కండక్టెడ్ 1856 to 1863 ఆన్ అబౌట్ ది గార్డెన్ పీ ప్లాంట్ మీద 7 years ఏం చేశాడు, హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. చూడండి, స్టెప్స్ ఇన్ మేకింగ్ ఆఫ్ క్రాస్ ఇన్ పీ ప్లాంట్. Selection of 2 pea plants with contrasting characters. ఓకేనా, selection of the 2 pea plants with contrasting characters. ఓకేనా, అంటే which have the resembles. ఓకేనా, మనకు కావాల్సిన క్యారెక్టర్స్ ని ఇంకా కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ గా తీసుకుంటున్నాం. ఎందుకు పీ ప్లాంట్ తీసుకున్నాడు, దిస్ ఈజ్ ఏ యాన్యువల్ ప్లాంట్. ఓకేనా, అండ్ బైసెక్సువల్ ప్లాంట్.
ఓకేనా యాన్యువల్ ప్లాంట్ అండ్ బైసెక్సువల్ ప్లాంట్ ఈజీలీ క్రాస్ ఓకేనా ఈజీగా క్రాస్ చేయొచ్చు ఓకేనా అండ్ ప్రొడ్యూస్ లార్జ్ నంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్ ఇన్ షార్ట్ టైం ఓకేనా మెండల్ పీ ప్లాంట్ ఎందుకు తీసుకున్నాడంటే దిస్ ఇస్ యాన్యువల్ ప్లాంట్ అండ్ బైసెక్సువల్ ప్లాంట్ ఈజీలీ క్రాస్ ఓకేనా ఈజీగా క్రాస్ చేయొచ్చు క్రాస్ పాలినేషన్ ఈజీగా జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ సీడ్స్ ఆర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఇన్ ఎ షార్ట్ టైమ్ సో అందుకే పీ ప్లాంట్ ని దే విల్ బి కండక్టెడ్ 3 questions chance ఓకేనా 3 questions have chance సో సెలెక్షన్ ఆఫ్ 2 పీ ప్లాంట్స్ విత్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఎలా తీసుకున్నాడు ఎమస్కులేషన్ ఓకేనా రిమూవల్ ఆఫ్ మేల్ యాంథర్స్ వన్ ప్లాంట్ టు అవాయిడ్ సెల్ఫ్ పాలినేషన్ సో దిస్ ఇస్ ఏ ఫీమేల్ పేరెంట్ అయిపోతుంది ఎప్పుడైతే మనము యాంథర్స్ ని రిమూవ్ చేస్తామో మనకు అదేమవుతుంది ఫీమేల్ ఫ్లవర్ అయిపోతుంది ఎస్ ఇప్పుడు బ్యాగింగ్ కింద వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఎమస్కులేషన్ బ్యాగింగ్ టెక్నిక్ ద్వారా మెండల్ conduct the experiments on garden pea plant. Next, pollination. Collection of pollen grains from the male parent and transfer the female parent. ఎలా తీసుకొచ్చాడు ఎమస్కులేషన్ బ్యాగింగ్ టెక్నిక్ ద్వారా ఓకేనా ఎమస్కులేషన్ చేయడం ద్వారా మనకి ఏమి ఇక్కడ అక్కడ పోలెన్ గ్రెయిన్స్ ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశాడు నెక్స్ట్ కలెక్షన్ అండ్ జర్మినేషన్ ఆఫ్ సీడ్స్ టు ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్స్ మెండల్ సెలెక్టెడ్ 7 pairs of true breeding varieties okay na 7 pairs or 14 characters okay na Mendel take a 7 pairs or 14 characters to conducting experiment okay na this box is most important okay na Mendel experiment how many years nana 7 years 7 years so how many characters 7 pairs ఓకేనా 7 pairs ఆర్ 14 గా తీసుకోవచ్చు ఓకేనా వాళ్ళ ఎగ్జామ్ లో 14 ఇస్తే 14 పెట్టండి పేర్ రూపంలో ఇస్తే 7 pairs అవుతాయి ఓకేనా సో స్టెమ్ హైట్ ఫ్లవర్ కలర్ ఫ్లవర్ పొజిషన్ పాడ్ షేప్ పాడ్ కలర్ సీడ్ షేప్ అండ్ సీడ్ కలర్ ఓకేనా ఇక్కడ చూడండి 7 ఇచ్చాడు స్టెమ్ హైట్ ఫ్లవర్ కలర్ ఫ్లవర్ పొజిషన్ పాడ్ షేప్ పాడ్ కలర్ సీడ్ షేప్ అండ్ సీడ్ కలర్ ఓకేనా సో ఇక్కడ కలర్ ని రిసెంబుల్ చేసి మనకి ఏమున్నాయి కలర్ ని రిసెంబుల్ చేసేటి చూడండి ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ కలర్ పాడ్ కలర్ అండ్ సీడ్ కలర్ ఓకేనా అంటే 7 క్యారెక్టర్స్ లో 3 దేని రిసెంబుల్ చేస్తున్నాయి నాన్న కలర్ ని చేస్తున్నాయి ఓకేనా 3 కలర్ పార్ట్ ని రిసెంబుల్ చేస్తున్నాయి ఓకేనా అదేవిధంగా షేప్ ని 2 రిసెంబుల్ చేస్తున్నాయి ఓకేనా ఎస్ 2 షేప్స్ వెరీ గుడ్ అవుట్ ఆఫ్ 7 3 ఏమో కలర్ క్యారెక్టర్స్ రిసెంబుల్ చేస్తాయి 2 షేప్స్ రిసెంబుల్ చేస్తాయి ఓకేనా నెక్స్ట్ చూడండి మళ్ళీ దీంట్లో డామినెంట్ క్యారెక్టర్ అండ్ రిసెసివ్ క్యారెక్టర్ ఓకేనా డామినెంట్ క్యారెక్టర్ అండ్ రిసెసివ్ క్యారెక్టర్స్ సో మనకి ఏది ఎక్స్ప్రెస్ చేస్తుంది బయటకు ఓకేనా టాల్ రిసెసివ్ డ్వార్ఫ్ ఓకేనా ఎగ్జామ్ ఇలా అడుగుతాడు ఓకేనా స్టెమ్ హైట్ లో ఏది డామినెంట్ ఏది రిసెసివ్ ఫ్లవర్ పొజిషన్ లో ఏది డామినెంట్ ఫ్లవర్ కలర్ లో ఏది డామినెంట్ ఓకేనా ఇలా ఉంటాయి క్వశ్చన్స్ సో నెక్స్ట్ ఫ్లవర్ కలర్ లో వైలెట్ ఈస్ డామినెంట్ వైట్ ఈస్ రిసెసివ్ క్యారెక్టర్ ఓకేనా యాక్సిల్ పొజిషన్ అప్పర్ పొజిషన్ ఓకేనా యాక్సిల్ మనకి ఎలా వస్తుంది మనకి ఈ పార్ట్ యాక్సిల్ అవుతుంది మనకి ఇది టర్మినల్ అవుతుంది ఓకేనా మనకి ఇది యాక్సిల్ సో యాక్సిల్ పార్ట్ ఈస్ ద డామినెంట్ క్యారెక్టర్ ఇంకా టర్మినల్ పార్ట్ ఈస్ రిసెసివ్ క్యారెక్టర్ పాడ్ షేప్ ఇన్ ఫ్లాటెడ్ అండ్ కన్స్ట్రిక్టెడ్ పాడ్ కలర్ గ్రీన్ డామినెంట్ yellow is recessive అదేవిధంగా సీడ్ షేప్ రౌండ్ wrinkle is the recessive character yellow is the dominant green is recessive character ఓకేనా ఇక్కడ సీడ్ కలర్ పాడ్ కలర్ రెండు డిఫరెంట్ గా ఉంటాయి మళ్ళీ
ఓకేనా, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఎల్లో ఈజ్ ద పాడ్ కలరా సీడ్ కలర్ అంటాడు. ఓకేనా, సో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ టేబుల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, విచ్ ఈజ్ డామినేట్, విచ్ ఈజ్ రిసెసివ్. ఎస్, సీడ్. నౌ mono hybrid cross. Okay, inheritance of one gene. Okay, Mendel conducting some experiments on inheritance of one gene. Okay, దాని ఏమంటాం mono hybrid cross. Okay, చూడండి, a cross involving two plants differing from one character pair. Okay, a cross involving two plants అదేవిధంగా differing in one character as a pair. ఓకేనా, ఒకటే క్యారెక్టర్ తీసుకుంటున్నాం, బట్ అది ఎలా అంటే మనకు పేర్ రూపంలో ఉంటాయి. మెండల్ క్రాస్డ్ ద టాల్ అండ్ డ్వార్ఫ్ పీ ప్లాంట్ టు స్టడీ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్. ఓకేనా, టాల్ అండ్ డ్వార్ఫ్ క్యారెక్టర్స్ ని మెండల్ టు టేకింగ్ ఫర్ దిస్ స్టడీ. చూడండి, సో మోనో హైబ్రిడ్ ఫీనోటైపిక్ రేషియో అని ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా, అంటే ద కండక్టింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాను, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఓకేనా, టాల్ అండ్ డ్వార్ఫ్. సో మనకి ఏమవుతాయి, 50% గ్యామెట్స్ అవుతాయి. ఓకేనా, 50% గ్యామెట్స్, 50% ఫ్రమ్ పేరెంట్స్, 50% ఫ్రమ్ పేరెంట్స్. ఎస్, సో క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఇస్ ద F1 generation. ఓకేనా, F1 generation. సో ఆల్సో కాల్డ్ as heterozygous condition. మనకి ఇవి రెండు హోమోజైగస్ కండిషన్. సో మరి దీన్ని మళ్ళీ క్రాస్ చేసినప్పుడు ఓకేనా మనకు వచ్చేది F2 జనరేషన్. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను దాని గురించి. ఓకేనా, జస్ట్ లర్న్ ద రేషియో. ఓకేనా, మోనో హైబ్రిడ్ క్రాస్ ఫినోటైపిక్ రేషియో ఇస్ ద 3 tall 1 is dwarf, దట్ ఈస్ 3:1. ఓకేనా, మోనో హైబ్రిడ్ క్రాస్ చేసినప్పుడు వచ్చిన రేషియోలో వచ్చి మనకు 3:1 is the phenotypic ratio. So next genotypic ratio. Okay, genotypic ratio is the 1 homozygous tall, 2 heterozygous tall and 1 homozygous dwarf. It is 1:2:1 ratio. Okay na, phenotype మనకు బయటకు ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకేనా, వచ్చిన 4లో 3 tall 1 కంప్లీట్లీ రిసెసివ్ క్యారెక్టర్ అయిన డ్వార్ఫ్ ఉంటాయి. ఓకేనా, జీనోటైపింగ్ పరంగా తీసుకుంటే ఒకటి కంప్లీట్ హోమోజైగస్ టాల్ ఉంటుంది, ఇంకోటి కంప్లీట్ హోమోజైగస్ డ్వార్ఫ్ ఉంటుంది, రెండు హెట్రోజైగస్ టాల్ ఉంటాయి. సో మెండల్ మేడ్ సిమిలర్ అబ్జర్వేషన్ ఫర్ అదర్ పేర్స్ ఆఫ్ ట్రేడ్స్. హి ప్రపోజ్డ్ దట్ సమ్ ఫ్యాక్టర్స్ వర్ ఇన్హెరిటెడ్. ఓకేనా, సో ఈ క్యారెక్టర్స్ ఆధారంగా explain that okay na. Next వస్తాయి questions, don't worry about that. Okay na, questions తీసుకున్నాను, don't worry about that. Okay, so Mendel made a similar observation and proposed the factors. Okay na, he proposed factors were inherited from parents to offsprings. Okay na, it is called as genes. Okay na, first ఏం చెప్పాడు, just factors అని చెప్పాడు, but they don't know about the genes. Okay na, after some discoveries, so it says that is genes. Okay na, now చూడండి, so head homozygous tall, homozygous dwarf. Okay na, so చూడండి என்ன వచ్చా మనకి ఇప్పుడు 50% of gametes. Okay na, 50% of gametes will be comes. Okay na, మనకు ఎగ్జామ్ ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ హోమోజైగస్ టాల్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ ఆఫ్ homozygous tall in F1 generation, sorry F2 generation or in monohybrid cross, what is the percentage of homozygous tall అంటాడు. ఓకేనా, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ, డోంట్ వరీ అబౌట్ దట్. చూడండి, సో gametes has from parents 50% from mother, from 50% from parents. Yes, 25%. ఓకేనా, గుడ్. హోమోజైగస్ ఇవ్వకుండా ఓన్లీ టాల్ ఇస్తే
percentage of tall plants. సో చూడండి, ఎప్పుడైతే క్రాస్ చేశాడో దే విల్ బికమ్ F1 generation, right? Okay, so F1 generation have the heterozygous condition. Heterozygous condition. Okay, now self cross this capital T small t వచ్చిన heterozygous plant ని F1 plant ని మళ్ళీ సెల్ఫ్ క్రాస్ చేస్తే, ఓకేనా, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పన్నెట్ స్క్వేర్. ఓకేనా, దీన్ని మనం ఏమన్నాము, పన్నెట్ స్క్వేర్ అన్నాం. ఓకేనా, పన్నెట్ ఇస్ ద సైంటిస్ట్ నేమ్. సో ఈ ప్రపోజర్ ద ప్రాబబిలిటీ. ఓకేనా, ప్రాబబిలిటీ. ఓకేనా, మనం ఇందాక పర్సంటేజ్ తీసుకున్నాం. నా ప్రాబబిలిటీ చెప్పండి. ఓకేనా, ప్రాబబిలిటీ ఆఫ్ హోమోజైగస్ టాల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/4 1/2 1/4, సో 1/3. సో మనకి ఇది ప్రాబబిలిటీ అవుతుంది. ఓకేనా, హోమోజైగస్ టాల్. ఎస్, హోమోజైగస్ టాల్ 1/4 అవుతుంది అన్న. హోమోజైగస్ టాల్ అని నేను ఇక్కడ చూడండి చెప్తాను చూడండి. సో 12 స్క్వేర్ తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ క్యాపిటల్ టీ మనకి ఇదేం, మనకి ఇది హోమోజైగస్ టాల్, అవునా? ఓకేనా, అవుట్ ఆఫ్ 4లో మనకి ఇది ఒకటే ఏదైనా వచ్చింది హోమోజైగస్ టాల్, అవునా కదా? మనకు మొత్తం 4 వచ్చాయి ఇప్పుడు. ఓకేనా, దాంట్లో ఓన్లీ ఒకటే హోమోజైగస్ టాల్గా ఉంది. మరి హోమోజైగస్ డ్వార్ఫ్ 1/4. ఓకేనా, రైట్. ఓకేనా, రిమైనింగ్ 2 హెట్రోజైగస్ టాల్. ఓకేనా, రిమైనింగ్ ఆఫ్ మనకి ఏమవుతాయి, హెట్రోజైగస్ టాల్ అవుతాయి. ఓకేనా, మొత్తం టాల్ ఇస్తే 3 వస్తాయి. ఓకేనా, సో అలా దే విల్ బి టేక్ ప్రాబబిలిటీ అండ్ పర్సంటేజెస్. ఓకేనా, నౌ చూడండి. సో వై వీఆర్ నాట్ యూజ్ అదర్ క్యాపిటల్ లెటర్స్? ఫర్ ఎగ్జాంపుల్ మనం టాల్కు టీఏ తీసుకున్నాం, మరి డి అని ఎందుకు తీసుకోవద్దు? ఎందుకంటే ఇట్ ఈస్ ద కన్ఫ్యూజన్. ఓకేనా, చూడండి, డు నాట్ యూజ్ క్యాపిటల్ టీ ఫర్ టాల్ అండ్ డి ఫర్ డ్వార్ఫ్. మనకి ఏమవుతుంది, క్యాపిటల్ టీ టాల్ అవుతుంది, ఇలా తీసుకుంటే ఇట్ ఈస్ అ కన్ఫ్యూజన్ ప్రాసెస్, అవునా? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిమెంబర్. సో అందుకే రెండు సిమిలర్గా ఉన్నాయి తీసుకుంటారు. ఓకేనా, డు నాట్ యూజ్ క్యాపిటల్ టీ ఫర్ టాల్ అండ్ డి ఫర్ డ్వార్ఫ్. సో క్యాపిటల్ టీ అండ్ డి ఆర్ alleles, the same gene are not equal proportion. సో ఇలా ఉంటే ఇప్పుడు alleles సేమ్గా ఉండొచ్చు, డిఫరెంట్ ప్రపోర్షన్లో రావచ్చు. సో డ్యూరింగ్ ఫర్టిలైజేషన్ pollen grains capital T has 50% chance to pollinate eggs, and capital T and small t have the 50%. So 50% from mother and 50% from father. Okay na, చూడండి, 1/4 the random fertilization leads to capital T. ఓకేనా, మనం ఇందాక వచ్చిన F2 జనరేషన్లో, ఓకేనా, 1/4 is the capital T. 1/2 the random fertilization leads to capital T and small t, heterozygous condition. 1/4 of random fertilization leads to small t, heterozygous dwarf condition, sorry, homozygous dwarf condition. సో దీన్ని ఎక్స్ a plus b హోల్ స్క్వేర్లో తీసుకుంటే, ఓకేనా, బైనామియల్ ఎక్స్ప్రెషన్ a plus b హోల్ స్క్వేర్ సూత్రంలో తీసుకుంటే చూడండి, హెన్స్ ఆఫ్ గ్యామెట్స్ అనగా 1/2 స్మాల్ క్యాపిటల్ T 1/2 స్మాల్ t స్క్వేర్. సో మనకి ఇది a² + b² + 2ab ఫార్ములా ప్రకారం వస్తుంది. ఓకేనా, సో Mendel self-pollinated the F2 plants. He found that dwarf F2 plants continue to generate dwarf plants. ఇప్పుడు ఏమన్నాడు, సెల్ఫ్ పాలినేషన్ చేసిన F2 plants ని మళ్ళీ he found that F3 plants కానీ F4 plants లో కానీ మళ్ళీ dwarf plants వస్తున్నాయి, F3 and F4. He concluded that genotype of dwarfs was homozygous. ఏం చెప్పాడు,
ఏవైతే కంప్లీట్ డ్వార్ఫ్గా ఉన్నాయో అది హోమోజైగస్. ఓకేనా? కంప్లీట్ టాల్గా ఉన్నవి అవి హోమోజైగస్ డామినెంట్ అని చెప్పాడు. ఓకేనా? చూడండి. నౌ బ్యాక్ క్రాస్ అండ్ టెస్ట్ క్రాస్. వాట్ ఈస్ బ్యాక్ క్రాస్ అండ్ టెస్ట్ క్రాస్? ఇక ఇందాక చెప్పినట్టు మెండల్ హ్యాస్ కండక్టెడ్ సమ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ మోనోహైబ్రిడ్ క్రాస్, బట్ దే డోంట్ నో వాట్ ఈస్ హోమోజైగస్, వాట్ ఈస్ హెట్రోజైగస్. ఓకేనా? సో టు నో ద జీనోటైప్, ఓకేనా? సో యాక్చువల్ వాట్ ఈస్ జీనోటైప్, వాట్ ఈస్ మోనోటైప్, ఓకేనా, ఫినోటైప్ తెలుసుకోవడం కోసం, ఓకేనా, he conducted one more experiment, that is back cross and test cross. ఓకేనా? చూడండి, టెస్ట్ క్రాస్ ఇస్ నథింగ్ బట్ F1 జనరేషన్ ని, ఓకేనా, పేరెంట్స్ లో ఉన్న రిసెసివ్ క్యారెక్టర్స్ తో, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్న, క్యాపిటల్ టి స్మాల్ టీ, మనకి F1 జనరేషన్ అన్న, దీన్ని పేరెంట్స్ లో ఉన్న రిసెసివ్ క్యారెక్టర్స్ తో క్రాస్ చేశాడు. ఓకేనా? అంటే యాక్చువల్గా హోమోజైగస్ ఏది, హెట్రోజైగస్ ఏది తెలుసుకోవడం కోసం. ఓకేనా? సో ఇలా చేస్తే మనకు ఏమొస్తుంది, మనకు క్యాపిటల్ టి స్మాల్ టీ అండ్ స్మాల్ టీ స్మాల్ టీ ఇలా వస్తాయి మనకు. అంటే టు నో ద యాక్చువల్ జీనోటైప్ వర్చువల్ ఫినోటైప్ cross between the F1 progeny with the parental recessive characters. So it is a test cross. Okay, na? So half of the flowers are violet and half of the flowers are white వచ్చాయి. అంటే సో దీన్ని ఇలా చూడండి, క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ, ఓకేనా, క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూని క్రాస్ చేసినప్పుడు ఏమొచ్చు చూడండి, క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ అండ్ స్మాల్ డబ్ల్యూ, రిమైనింగ్ స్మాల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ. అంటే ఏం చెప్పా ఇక్కడ, హాఫ్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆర్ వైలెట్, హాఫ్ ఆఫ్ ది ఫ్లవర్స్ ఆర్ వైట్. సో అన్నోన్ ఫ్లవర్ ఇస్ హెట్రోజైగస్. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైట్ తీసుకుంటే వైటే వస్తే అది హోమోజైగస్. ఓకేనా? వేరేది వచ్చిందంటే అది హెట్రోజైగస్. సో ఇలా దాన్ని ఏమన్నాడు, టెస్ట్ క్రాస్ అని చెప్పాడు. వాట్ ఈస్ బ్యాక్ క్రాస్? డామినెంట్ క్యారెక్టర్స్ తో, ఓకేనా, F1 progeny is crossed with the dominant or recessive, anyone. Capital T, small t is crossed with the capital T or small t, small t. ఇలా క్రాస్ చేస్తారు. ఓకేనా? అంటే బ్యాక్ క్రాస్ ఇస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ టెస్ట్ క్రాస్. ఓకేనా? బట్ టెస్ట్ క్రాస్ ఇస్ నాట్ ఎ బ్యాక్ క్రాస్. ఓకేనా? అండర్స్టాండ్? బ్యాక్ క్రాస్ లో మనం రెండు చేస్తున్నాం. ఓకేనా? పేరెంట్స్ టాల్ అండ్ డ్వార్ఫ్తో చేస్తున్నాం. బట్ టెస్ట్ క్రాస్ మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ రెసెసివ్ క్యారెక్టర్స్ చేస్తున్నాం. ఓకేనా? బ్యాక్ క్రాస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ టెస్ట్ క్రాస్. ఓకేనా? అర్థమైందని చెప్పింది. బ్యాక్ క్రాస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ టెస్ట్ క్రాస్, బట్ టెస్ట్ క్రాస్ ఇస్ నాట్ ఏ బ్యాక్ క్రాస్. ఓకేనా? సో రెండింటి మనకు రేషియో మనకు ఎలా వస్తుందంటే 1:1 రేషియో వస్తుంది. ఓకేనా? టెస్ట్ క్రాస్ అండ్ బ్యాక్ క్రాస్ రేషియో ఇస్ ఆల్వేస్ 1:1 రేషియో. ఓకేనా? అర్థమైందా? నౌ ఇన్కంప్లీట్ డామినెన్స్. ఓకేనా? ఇన్కంప్లీట్ డామినెన్స్ అండ్ ప్రపోజ్ ద లా ఆఫ్ డామినెన్స్. ఓకేనా? మెండల్ ప్రపోజ్ ద సమ్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ప్రపోజ్ చేశాడు. దాంట్లో ఫస్ట్ వన్ ఇక్కడ లా ఆఫ్ డామినెన్స్. సో లా ఆఫ్ డామినెన్స్ లో ఫస్ట్ వన్ ఇన్కంప్లీట్ డామినెన్స్. సో డిస్క్రిప్షన్ తీసుకుంటే, it is a inheritance of which heterozygous offsprings show the intermediate characters. ఓకేనా? అంటే మనం తీసుకున్న పేరెంట్స్ కాకుండా ఇంటర్మీడియట్ గా వేరేది రావడమే ఇన్కంప్లీట్ డామినెన్స్. ఓకేనా? ఇప్పుడు మెండల్ ఏం చెప్పాడు, కంప్లీట్ గా అవే డామినెంట్ గా ఉంటాయని చెప్పాడు. బట్ ద సమ్ కండిషన్స్, ఓకేనా, లా ఆఫ్ డామినెన్స్ ఫార్ములా ప్రకారం, ఓకేనా, ఇన్కంప్లీట్ డామినెన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఎలా చూడండి, ఫ్లవర్ కలర్ ఇన్ స్నాప్ డ్రాగన్, ఎస్, ఫ్లవర్ కలర్ ఇన్ స్నాప్ డ్రాగన్ ఆర్ ఆంట్రేనియం స్పీసీస్ లో it take the law of dominance, also called as Mirabilis jalapa or 4 o'clock plant. చూడండి, they take the red color flowers and white color flowers. ఓకేనా? రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ తీసుకున్నాడు.
ఓకేనా, క్యాపిటల్ స్మాల్ ఆర్ తీసుకుంటే మనకు ఇంటర్మీడియట్గా F1 జనరేషన్లో మనకి ఏమొచ్చింది, పింక్ వచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆల్వేస్ పేరెంట్స్ ఆర్ నాట్ డామినెంట్ ఆర్ నాట్ రెసిసివ్, సమ్ టైమ్ ఇంటర్మీడియట్గా వేరే కూడా వస్తాయి అని చెప్తున్నారు. సో మళ్ళీ సెల్ఫ్ క్రాస్ చేస్తే ద F2 జనరేషన్ సేమ్, మళ్ళీ చూడండి క్యాపిటల్ ఆర్ రెడ్ అండ్ వైట్ అండ్ 2 పింక్ వస్తున్నాయి. ఓకేనా, 1:2:1. ఓకేనా, 1 రెడ్ ఎంత 25%, నెక్స్ట్ 55% పింక్ అండ్ మళ్ళీ 25% ఏమొస్తుంది మనకు వైట్. ఓకేనా, మెండల్ చెప్పిన లా ఆఫ్ డామినెన్స్ ప్రకారం ఓకేనా ఇన్కంప్లీట్ డామినెన్స్ కూడా ఉంటాయని చెప్తున్నాడు. సో లా ఆఫ్ డామినెన్స్ ఆల్వేస్ నాట్ కరెక్ట్. అర్థమేనా? సో రేషియో ఇస్ ఆల్వేస్ మనకు 1:2:1 ఉంటుంది, ఐదర్ ఫినోటైప్ ఆర్ జీనోటైప్. ఓకేనా, ఎందుకు అంటే ఇక్కడ జీనోటైప్ ఇంటర్మీడియట్ వస్తున్నాయి కాబట్టి ఓకేనా, సో ఆల్వేస్ సేమ్ రేషియో ఉంటుంది. ఓకేనా, అర్థమైందమ్మా? నెక్స్ట్, కోడామినెన్స్ ఇన్ లెంటిల్ ప్లాంట్. కోడామినెన్స్ ఇన్ లెంటిల్ ప్లాంట్స్ ఎందుకంటే మనకి ఇది లా ఆఫ్ సెగ్రిగేషన్. సెగ్రిగేషన్ ఈజ్ నథింగ్ బట్ క్రోమోజోమ్స్ ఆర్ జీన్స్ డివైడ్ అవుతాయా కావా అని దే విల్ బి ఎక్స్పెరిమెంట్ ఇన్ ది లా ఆఫ్ డామినెన్స్ మీద దే విల్ బి ఎక్స్పెరిమెంట్. ఓకేనా, ఎగ్జామ్లో ఇలా అవుతాడు, లా ఆఫ్ సాగ్రిగేషన్ ఈజ్ బిలాంగ్స్ టు అంటాడు, అంటే మోనోహైబ్రిడ్ క్రాస్ అండ్ ఇన్కంప్లీట్ డామినెన్స్ అండ్ కోడామినెన్స్ విల్ బికమ్ ఆన్ ది విచ్ వన్, లా ఆఫ్ సెగ్రిగేషన్ లో వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇన్ ద కోడామినెంట్ ద లెంటిల్ ప్లాంట్ దే టేక్ ద సీడ్ కోట్. చూడండి, క్యాపిటల్ సి, ఎస్ మీన్స్ స్పాటెడ్ అండ్ డాటెడ్, స్పాటెడ్ అండ్ డాటెడ్. ఓకేనా, సి అంటే లెంటిల్ ప్లాంట్ సీడ్, దాంట్లో స్పాటెడ్ అండ్ డాటెడ్ ని తీసుకున్నప్పుడు ఓకేనా, ఎస్ డాటెడ్. నెక్స్ట్ చూడండి, సో 50% of gametes from mother from parents. ఓకేనా, సో in the F1 generation is identical. F1 generation is identical. వెయిట్ నాన్న, వెయిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనిషి. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎఫ్ ఇన్ కోడామినెన్స్ ఓకేనా బోత్ పేరెంట్స్ ఆర్ రిసెంబుల్స్. ఓకేనా, అంటే ఇన్కంప్లీట్ డామినెన్స్ లో మనకు పేరెంట్స్ ని రిసెంబుల్ చేయకుండా ఇంటర్మీడియట్ గా వచ్చింది. ఓకేనా, బట్ కోడామినెన్స్ ఓకేనా బోత్ పేరెంట్స్ ఆర్ రిసెంబుల్డ్ ఇన్ ది F1 జనరేషన్. ఓకేనా, చెప్పిన అర్థమైనా? చూడండి, F1 జనరేషన్ లో స్పాటెడ్ అండ్ డాటెడ్ రెండు వచ్చాయి దాని మీద. ఓకేనా, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇన్ ది కోడామినెన్స్ ఓకేనా ద లా ఆఫ్ సెగ్రిగేషన్ ప్రకారం ఓకేనా క్రోమోజోమ్స్ ఆర్ నాట్ సెగ్రిగేటెడ్ అండ్ దే లింక్ టుగెదర్ అండ్ కమ్స్ ఇన్ F1 జనరేషన్. ఓకేనా, బోత్ పేరెంట్స్ ఆర్ రిసెంబుల్ ఇన్ ది F1 జనరేషన్. నెక్స్ట్, దాన్ని సెల్ఫ్ క్రాస్ చేస్తే మళ్ళీ యాస్టీస్గా మనకు చూడండి స్పాటెడ్ 1 వచ్చింది అండ్ స్పాటెడ్ ఆర్ డాటెడ్ 2 అండ్ ఓన్లీ డాటెడ్ 1. 1:2:1 రేషియో ప్రకారం మళ్ళీ యాస్టీస్గా వచ్చాయి. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇన్ విచ్ టైప్ ఆఫ్ క్రాసెస్ షో ద 1:2:1 రేషియో అంటాడు. ఓకేనా, విచ్ క్రాస్ షో 1:2:1 రేషియో, మోనోహైబ్రిడ్ క్రాసా, ఇన్కంప్లీట్ డామినెన్సా, కోడామినెన్సా, మూడు ఓన్లీ ఇన్కంప్లీట్ డామినెన్సా, కోడామినెన్సా. ఇక్కడ చెప్పేదమేనా, ఓన్లీ మోనోహైబ్రిడ్ క్రాసా, మోనోహైబ్రిడ్ క్రాస్ ప్లస్ కోడామినెన్సా,
కోడామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్, మోనోహైబ్రిడ్ క్రాస్ 3 వస్తాయా? ఓన్లీ ఇన్కంప్లీట్ డామినెన్స్ అండ్ కోడామినెన్స్ వస్తాయా? ఎస్, వెరీ గుడ్, 3 వస్తాయి. ఓకేనా? మరి జీనోటైపిక్ రేషియో 3:1 ఎక్కడ వస్తుంది? ఓన్లీ 1లో వస్తుంది. అంటే మోనోహైబ్రిడ్ క్రాస్లో మాత్రమే 3:1 వస్తుంది. ఎస్, మోనోహైబ్రిడ్. ఓకేనా? సో కోడామినెన్స్, ఇన్కంప్లీట్ డామినెన్స్లో జీనోటైపిక్ రేషియో ఉండదు. అంటే ఉన్నా అది 1:2 ఉంటుంది. ఓకేనా? ఇది మెయిన్ డిఫరెన్స్. సో ఏ క్వశ్చన్ ఫర్ యూ. మ్యాచ్ ద ఐటమ్స్ గివెన్ కాలమ్ 1 ద లిస్టెడ్ కాలమ్ 2 అన్నాడు. చూడండి, మోనోహైబ్రిడ్ క్రాస్, టెస్ట్ క్రాస్, అల్లేల్స్ అండ్ హోమోజైగస్ టాల్ అన్నాడు. ఓకేనా? మనం ఇందాక చెప్పుకున్నాం మోనోహైబ్రిడ్ క్రాస్ ఎలా చేస్తున్నాం అన్న, F1 ప్రోజని తీసుకొస్తున్నాం. అవునా? ఫస్ట్ పేరెంట్స్, నెక్స్ట్ ఏం వస్తుంది? F1 ప్రోజని. F1 ప్రోజని సెల్ఫ్ క్రాస్ చేస్తేనే అది మోనోహైబ్రిడ్ క్రాస్ కింద అవుతుంది. సో F1 progeny of the capital T, small t. సో సి అంటే ఆన్సర్ అన్న. ఓకే, రైట్. సో ఎలా చూద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ఏకి 3 వస్తుంది. సో టెస్ట్ క్రాస్ ఈజ్ ఆల్వేస్, చూడండి, F1 progeny విత్ ది రిసెసివ్ పేరెంట్. ఓకేనా? నెక్స్ట్ అల్లేల్, ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ ది క్యారెక్టర్స్. ఆల్టర్నేట్ ఫార్మ్, క్యాపిటల్ టీ ఒకటి, స్మాల్ టీ ఒకటి. ఓకేనా? నెక్స్ట్ హోమోజైగస్ టాల్. ఇలా. ఎస్, వెరీ గుడ్ అన్న. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఐడెంటిఫై ద బిహేవియర్ ఆఫ్ జీన్ ఎమాంగ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఓకేనా? జీన్స్ యొక్క బిహేవియర్ అంటున్నాడు. చూడండి, segregate a gamete formation, only one of each pair is transmitted to gametes. ఇప్పుడు ఏమన్నాడు? సెగ్రిగేషన్ ఆర్ డివైడింగ్ ఆఫ్ గ్యామెట్స్ ఫార్మేషన్, ఓన్లీ వన్ ఆఫ్ ఈచ్ పేర్. అంతేనా? ఇందా మనం తీసుకున్నట్టు క్యాపిటల్ టీ ఓన్లీ ఒకటే వస్తుంది కదా మనకి గ్యామెట్గా. ఓకేనా? అంటే వన్ టైప్ ఆఫ్ మెయాసిస్, రిడక్షన్ డివిజన్ కన్నా. సో ఓన్లీ 1 వస్తుంది. అవునా? నెక్స్ట్ ఏమన్నాడు? ఇండిపెండెంట్ పేర్స్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ. అంటేనా? రెండు ఒకటి సపరేట్గా ఉన్నాయి కదా, ఇండిపెండెంట్గా ఉన్నాయి కాబట్టి అవి ఇండిపెండెంట్గానే సెగ్రిగేట్ అవుతుంటాయి. సో ఏ అండ్ బి కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఏమన్నాడు? జీన్స్ విల్, ఎస్ రైట్, వెరీ గుడ్, జీన్స్ విల్ నాట్ బి మాడిఫైడ్ ఇట్ ఎనీ టైమ్ అన్నాడు. బట్ మనం ఇందాక చెప్పుకున్న ఇన్కంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్ ప్రకారం జీన్స్ ఆర్ మాడిఫైడ్. అంటే మ్యుటేషన్స్ విల్ బి ఛాన్స్, మ్యుటేషన్స్ జరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, స్టార్చ్ సింథసిస్ ఇన్ పీ సీడ్స్ ఇస్ నాట్ కంట్రోల్డ్ బై 1 జీన్ అన్నాడు. ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఓన్లీ 2 జీన్స్. ఓకేనా? అంటే ఇంటర్మీడియట్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటాయి. సో సి అండ్ డి రాంగ్ అవుతాయి. నౌ చూడండి, సరే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇంకా అవ్వలేదన్న, నేను డయాబ్రిక్ క్రాస్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి దీన్ని మనం తర్వాత చెప్పుకుందాం. ఓకే, నౌ మూవ్ టు explanation of dominance లో dihybrid cross. ఓకేనా? ఇట్ ఈస్ ఎ క్రాస్ బిట్వీన్ 2 పేరెంట్స్ డిఫరింగ్ ఇంటూ 2 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. మనం ఇందాక మోనోహైబ్రిడ్లో ఓన్లీ 1 తీసుకున్నాం. అవునా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ 2 క్యారెక్టర్స్ని తీసుకుంటున్నాం. ఓకేనా? 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం. చూడండి, క్రాస్ బిట్వీన్ పీ ప్లాంట్ విత్ రౌండ్ షేప్డ్ అండ్ ఎల్లో కలర్డ్ సీడ్స్, రౌండ్ షేప్ విత్ ఎల్లో కలర్డ్ సీడ్స్ with wrinkled shape and green colored seeds. ఓకేనా? సో మనకి ఇది ఒక డయాబ్రిడ్ క్రాస్. సో చూడండి, పేరెంట్స్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై. ఓకేనా? సో హౌ మెనీ టైప్ ఆఫ్ గ్యామెట్స్ విల్ బికమ్స్? 4 టైప్ ఆఫ్ గ్యామెట్స్ నాన్న, 4 టైప్ ఆఫ్ గ్యామెట్స్. ఓకేనా? డైహైబ్రిడ్ క్రాస్లోనే, మోనోహైబ్రిడ్లో 2 టైప్ ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి. ఓకేనా? నేను చెప్పండి, లాజిక్ అర్థమైందన్నా. సో ఇక్కడ మనకు 4 ఉన్నాయి కన్నా, ఎలా వస్తాయి చూడండి, క్యాపిటల్ ఆర్,
క్యాపిటల్ వై ఒకటి, ఓకేనా, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై ఒకటి, ఓకేనా, స్మాల్ ఆర్ క్యాపిటల్ వై ఒకటి, స్మాల్ ఆర్ స్మాల్ వై ఒకటి. ఓకేనా, ఎగ్జామ్ అడుగుతాడు ఇన్ మోనోహైబ్రిడ్ క్రాస్ హౌ మెనీ టైప్ ఆఫ్ గ్యామెట్స్ అంటాడు. డైహైబ్రిడ్ క్రాస్ లో హౌ మెనీ టైప్ ఆఫ్ గ్యామెట్స్? సో 4 టైప్ ఆఫ్ గ్యామెట్స్. ఎందుకు మనకు ఇక్కడ 50-50 అన్న క్యాపిటల్ ఆర్ ఒకటి వస్తుంది, అదేవిధంగా క్యాపిటల్ వై ఒకటి అవుతుంది. మళ్ళీ ఇది దీంతో ఫిల్ అవుతుంది కదా, వన్ టైప్ ఆఫ్ మియాసిస్, రిడక్షన్ డివిజన్ 1, రిడక్షన్ డివిజన్ 2. సో అందుకే ఇక్కడ మనం 4 టైప్ ఆఫ్ గ్యామెట్స్ తీసుకుంటున్నాము. ఓకేనా. సో రౌండ్ ఎల్లో ఈజ్ ద హెట్రోజైగస్ కండిషన్. ఓకేనా, రౌండ్ ఎల్లో ఈజ్ ద హెట్రోజైగస్ కండిషన్. నెక్స్ట్ సెల్ఫ్ క్రాస్ చేస్తే ఓకేనా మనకి ఎన్నో వస్తాయి, మొత్తం 16 వస్తాయి. ఓకేనా, 16 వస్తున్నాయి. ఓకేనా, 16 ప్రోజెనిస్, నాట్ టైప్స్. ఓకేనా, 16 ప్రోజెని విల్ బికమ్స్. ఓకేనా, టైప్స్ మాత్రం 4. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, టోటల్ ప్రోజెని చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, చెప్తాను. ఓకేనా, చూడండి ఫస్ట్ మనకి డయాగ్రామ్ కానివ్వండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. సేమ్ మనం ఏం చేసాం, మనము మళ్ళీ 12 స్క్వేర్ లాగా తీసుకుంటున్నాం. ఓకేనా, ఇవి 4 గ్యామెట్స్, 4 ఏమో ఇవి గ్యామెట్స్. అవునా, ఇవి గ్యామెట్స్, ఇవి గ్యామెట్స్ తీసుకొని చూడండి క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై క్రాస్ చేస్తే మనకి ఏమొచ్చింది, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ వై. ఓకేనా, రౌండ్ ఎల్లో. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమొచ్చాడు ఫస్ట్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ వై. ఓకేనా, మనకి ఇవి ఎలా ఉన్నాయి, మనకి ఇది డబుల్ హోమోజైగస్. ఓకేనా, డబుల్ హోమోజైగస్ లో ఉన్నాయి. అవునా కదా, మనకు క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ ఒక హోమోజైగస్, క్యాపిటల్ వై ఒక హోమోజైగస్. ఓకేనా, మనం ఎలా తీసుకోవచ్చు, డబుల్ హోమోజైగస్ తీసుకుంటాం. అవునా, ఈ విధంగా క్యాపిటల్ ఆర్ స్మాల్ వై ఇస్తే ఓకేనా మనం దీన్ని మళ్ళీ డబుల్ హోమోజైగస్ తీసుకోవచ్చు. ఎందుకు, రెండు హోమోజైగస్ కండిషన్ కదన్నా, కానీ అక్కడ హెట్రోజైగస్ లో లేవు. ఓకేనా, అదేవిధంగా చూడండి క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై డబుల్ హెట్రోజైగస్. ఓకేనా, చెప్తున్నా, అర్థమైన లాజిక్ అర్థమవుతుందా? వచ్చిన ఆ 16 ప్రోజనీస్ లో ఓకేనా ఇవి చూసుకోవాలి మనం. ఓకేనా, ఏవి ఎలా ఉన్నాయి. ఓకేనా, క్యాపిటల్ ఆర్ ఓకేనా డబుల్ హోమోజైగస్, డబుల్ హెట్రోజైగస్. అదేవిధంగా క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. ఓకేనా, మనం దీన్ని సింగిల్ హెట్రోజైగస్ కింద తీసుకోవచ్చు, సింగిల్ హెట్రోజైగస్ కింద తీసుకోవచ్చు, సింగిల్ హోమోజైగస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా ఫస్ట్ మనం ఒక ఐడియా తెచ్చుకోవాలి దాని మీద. నౌ మూవ్ టు బాక్స్. చూడండి క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. ఓకేనా, మన క్యాపిటల్ వై డామినెంట్, సో రౌండ్ ఎల్లో. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ చూడండి సింగిల్ హెట్రోజైగస్, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ సింగిల్ హెట్రోజైగస్. ఓకేనా, మనకి ఇది సింగిల్ హోమోజైగస్, సో రౌండ్ ఎల్లో. నెక్స్ట్ వన్ రౌండ్ ఎల్లో. ఓకేనా, సో నెక్స్ట్ మనకు రౌండ్ ఎల్లో, రౌండ్ ఎల్లో, రౌండ్ ఎల్లో, రౌండ్ ఎల్లో, రౌండ్ ఎల్లో, అదేగా రౌండ్ ఎల్లో. ఎన్ని వస్తాయి మొత్తం 9 వస్తాయి, 1 2 3 4 9 రౌండ్ ఎల్లో వచ్చాయి. అవునా, 9 రౌండ్ ఎల్లో. నెక్స్ట్ చూడండి రౌండ్ గ్రీన్ అన్నాడు, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై. ఓకేనా, డబుల్ హోమోజైగస్. ఓకేనా, డబుల్ హోమోజైగస్ కండిషన్లో ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా చూడండి రౌండ్ గ్రీన్, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై.
క్యాపిటల్ ఆర్ ఏమో డామినెంట్ రౌండ్కు, ఓకేనా, స్మాల్ వై గ్రీన్కి. సో రౌండ్ గ్రీన్. సో మనకి ఏమొస్తున్నాయి ఇక్కడ ఇంటర్మీడియట్గా వస్తున్నాయి, అవునా. సో మళ్ళీ 3 రౌండ్ గ్రీన్ వస్తాయి. నెక్స్ట్ 3 రౌండ్ వ్రింకిల్డ్ ఎల్లో వస్తాయి, ఓకేనా. సో ఈ 3 మనకు రీకాంబినెంట్స్ అవుతాయి, ఓకేనా. రౌండ్ ఎల్లో 9, ఓకేనా, రౌండ్ గ్రీన్ 3, వ్రింకిల్డ్ ఎల్లో 3. సో మనకి ఇవి ఏమవుతాయి రీకాంబినెంట్స్, ఓకేనా. రిమైనింగ్ 1 9 3 12 3 15 1 16 కన్నా మొత్తం. సో వ్రింకిల్డ్ గ్రీన్, ఓకేనా, అవుట్ ఆఫ్ 16. సో ఇది ఒక ఫార్ములా ఉంటుంది సేమ్ n/16, ఓకేనా. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అంటే ఇంతకు ముందు ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ అడిగేవాడు అన్న, ఈ మధ్య అడగట్లేడు. ఒకవేళ అడిగితే ఇలా వేసుకోండి, ఓకేనా. అవుట్ ఆఫ్ 16లో, ఓకేనా, మనకి ఎన్ని రికాంబినెంట్స్ అంటాడు, ఓకేనా. హౌ మెనీ రికాంబినెంట్స్ 6 కదా, 6/16 వేసుకొని వేస్తే మనకు వస్తుంది, ఓకేనా. అర్థమైంది చెప్పినట్టు లాజిక్ అర్థమైందన్నా. అవుట్ ఆఫ్ 16 హౌ మెనీ రౌండ్ ఎల్లో అంటాడు, తీసుకున్నాం మనము 9/16 తీసుకుంటాం, ఓకేనా. హౌ మెనీ వ్రింకిల్డ్ గ్రీన్ అంటాడు, అప్పుడు 1/16, ఓకేనా. సో ఇలా తీసుకోవాలి, ఓకేనా. అవుట్ ఆఫ్ 16లో మనకు మొత్తం ఎన్ని వచ్చినా 4 టైప్స్ వచ్చాయి ఇప్పుడు, ఓకేనా. ఎన్ని వచ్చాయి 4 టైప్ ఆఫ్ రౌండ్ ఎల్లో, రౌండ్ గ్రీన్, వ్రింకిల్ ఎల్లో, వ్రింకిల్ గ్రీన్ అని 4 టైప్స్ వచ్చాయి, ఓకేనా. నౌ చూడండి. ఆన్ అబ్జర్వింగ్ ద F2, Mendel found that yellow and green color segregated into 3:1 ratio, ఓకేనా. ఎల్లో అండ్ గ్రీన్, ఓకేనా, 3:1 రేషియో ప్రకారం దిల్ బి segregate. Round and wrinkled seed shape also segregate in 3:1 ratio, ఓకేనా. చూడండి 9 round yellow, 3 round green, 3 wrinkled yellow and 1 wrinkled green. The ratio is the 9:3:3:1. So this is the phenotypic ratio, okay, phenotypic ratio, okay. Next, the ratio of 9:3:3:1 can be derived as a combination of series 3 yellow 1 green with 3, చూడండి ఏమన్నాడు 3 ఎల్లో వస్తున్నాయి, అవునా, అదేవిధంగా 1 గ్రీన్ విత్ 3 రౌండ్ 1 వ్రింకిల్డ్, ఓకేనా. సో ఇలా మనకు 9:3:1 రేషియో ప్రకారం దే విల్ బి సెగ్రిగేట్. సో డైహాబ్రిడ్ జీనోటైపిక్ రేషియో తీసుకుంటే, ఓకేనా, 1:2:1 2:4:1:1, ఓకేనా. దాన్ని ఎలా తీసుకోవాలంటే చూడండి, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై 1, ఓకేనా, డబుల్ హోమోజైగస్ 1, ఓకేనా, డబుల్ హోమోజైగస్ 1, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ వై స్మాల్ వై ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి, ఓకేనా. సింగిల్ హోమోజైగస్ ఆర్ సింగిల్ డామినెంట్, ఓకేనా. నెక్స్ట్ సింగిల్ హెట్రోజైగస్, చూడండి మళ్ళీ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, ఓకేనా. సేమ్ సింగిల్ హోమోజైగస్ 2, ఓకేనా. మరి డబుల్ హెట్రోజైగస్ అలా చూసుకోవాలి, ఓకేనా. సింగిల్ హోమోజైగస్, సింగిల్ హెట్రోజైగస్, ఓకేనా, డబుల్ హెట్రోజైగస్ ఎన్ని ఉన్నాయి, ఓకేనా. సో అలా దే హ్యావ్ ది ఫినోటైపిక్ రేషియో విల్ బి కమ్స్. సో నౌ మూవ్ టు అవర్ క్వశ్చన్. చూడండి, ఇన్ ఏ టిపికల్ డైహాబ్రిడ్ క్లాస్ ద నంబర్ ఆఫ్ రికాంబినెంట్స్ అన్నాడు, చూడండి నంబర్ ఆఫ్ రికాంబినెంట్స్ ఫార్మ్డ్ ఇన్ ది F2 జనరేషన్, ఓకేనా. నంబర్ ఆఫ్ రికాంబినెంట్స్ ఫార్మ్డ్ ఇన్ F2 జనరేషన్, ఓకేనా. సో ఎలా తీసుకున్నాం అప్పుడు తెలుసు 9:3:1 రేషియో ప్రకారం తీసుకుంటే ఈ మధ్యలో ఉన్న 3 ఏమవుతుంది మనకు 3 రౌండ్ ఎల్లో 3 వ్రింకిల్డ్ ఎల్లో ఉన్నాయి కదా మనకు అవి 6 అవుతాయి. ఎస్ డి. సో 6/16 ఇస్ ద ఆన్సర్. ఒకవేళ టైప్స్ అంటే
ఓన్లీ రౌండ్ ఎల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ రౌండ్ ఎల్లో తీసుకోమంటే ఓకేనా, ఇన్ టిపికల్ డయాబెటిక్ క్లాస్ ఓన్లీ రౌండ్ ఎల్లో ఎస్ బి 9/16 తీసుకుంటాం. ఓకేనా, ఒకవేళ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ ఎల్లో ప్లస్ రౌండ్ గ్రీన్. ఓకేనా, రౌండ్ ఎల్లో ప్లస్ రౌండ్ గ్రీన్ అందాం. ఓకేనా, ఒక్క నిమిషం ఆగండి, దీని ప్రకారం చెప్తాను నేను. ఒకవేళ చూడండి రౌండ్ ఎల్లో రౌండ్ గ్రీన్ ఎస్ ఇది వస్తుంది చూడండి. రౌండ్ ఎల్లో 9 రౌండ్ ఎల్లో 9 3 రౌండ్ గ్రీన్ ప్లస్ మనకు 12 వస్తాయి. 9 రౌండ్ ఎల్లో ప్లస్ 3 రౌండ్ గ్రీన్ 12 వస్తాయి. ఓకేనా, సో ఇలా లాజికల్గా ఆలోచించాలి మనం. ఓకేనా, లాజికల్గా ఆలోచిస్తే వీ హ్యావ్ ది ఆన్సర్. ఓకేనా, సో దిస్ ఇస్ ద రేషియో ఫర్ యూ. మోనోహైబ్రిడ్ క్రాస్, ఇన్కంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్, డైహైబ్రిడ్ క్రాస్ అండ్ టెస్ట్ క్రాస్ అండ్ బ్యాక్ క్రాస్ యొక్క రేషియో జస్ట్ బ్రీఫ్ తెలుసుకోవడం కోసం అంతే. ఓకేనా, సో 3:1 ఓన్లీ ఇన్ మోనోహైబ్రిడ్ క్రాస్, 1:2, 2:1 దేంట్లో వస్తుంది మనకు మోనోహైబ్రిడ్, ఇన్కంప్లీట్ డామినెన్స్ అండ్ కో డామినెన్స్లో వస్తుంది. ఓకేనా, టెస్ట్ క్రాస్ అండ్ బ్యాక్ క్రాస్ ఆల్వేస్ 1:1 రేషియో ఉంటుంది. ఓకేనా, సో నౌ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకేనా, జస్ట్ ఇప్పటివరకు మెండల్ ఏం చెప్పాడు, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ట్రాన్స్ఫర్ అని చెప్పాడు. బట్ అవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు, సటన్ అండ్ బొవేరీ ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకేనా, క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకేనా, it says that pairing and separation of pair of chromosomes lead segregation pair of factors. ఓకేనా, అంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్ పేరింగ్ అయి ఓకేనా, మనం మియాసిస్ నేర్చుకున్నాం కదా, మియాసిస్ ద్వారా దే విల్ బి ట్రాన్స్ఫర్డ్ అని చెప్పింది ఎవరు, సటన్ అండ్ బొవేరీ. Sutton united the chromosomal segregation with Mendelian principle and called the chromosomal theory of inheritance. Okay, he rediscovered the Mendel hybridization technique and says that chromosomal theory of inheritance. Okay, he says that chromosomes are vehicles of heredity. ఏమని చెప్పాడు, chromosomes are vehicle of heredity. ఓకేనా, చేంజెస్ లో ఓకేనా, ట్రాన్స్ఫర్ ఆఫ్ గ్యామెట్స్ లో ఓకేనా, chromosomes are vehicles. Two identical chromosomes form homologous pair. ఓకేనా, అదేవిధంగా రికాంబినేషన్ జరుగుతుంది నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య. ఓకేనా, రికాంబినేషన్ నాడ్యూల్స్ ఫామ్ అయి ద ప్యాకెటింగ్ స్టేజ్. అవునా, homologous pairs segregate, yes, 4 types, and during gamete formation. Next, independent pairs segregate and independently form each other. Next genes or factors are present on chromosomes. Okay, genes or factors are present on the chromosomes. ఇలా ఉంటాయని చెప్పాడు, they will be linked from there. Okay, so chromosomes show the similar behaviors. Now this is the diagram of the chromosomal theory of inheritance. Okay, so G1 phase only protein synthesis, G2 phase protein synthesis, S phase synthesis phase. Okay, meiosis 1, meiosis 2. ఫస్ట్ మనకి ఏమవుతాయి, ఓన్లీ హోమోలోగస్ క్రోమోజోమ్స్ సపరేట్ అవుతాయి. అవునా, మియాసిస్ 2లో క్రోమాటిడ్స్ సపరేట్ అవుతున్నాయి. ఓకేనా, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సెగ్రిగేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకేనా, నెక్స్ట్ మియాసిస్ 1 అనాఫేజ్ 2. సో ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని చెప్పి ఈ ప్రపోజ్డ్ ద క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే ఇక్కడ మనం ఈ పార్ట్ గమనించుకోవాలి. ఓకేనా, డయాగ్రామ్స్. ఓకేనా, సో మనకి ఇది క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో లెట్ us స్టార్ట్ అవర్ క్విజ్. క్లాస్ కొంచెం ఉన్నది, కొంచెం ఒక 2 నిమిషాలు నేను క్విజ్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తాను. సరే.
ఓకేనా. నౌ mutations is nothing but changes of single base pair of DNA. Sudden changes are occur in DNA. ఓకేనా. Sudden changes in DNA. So first one, point mutation. Sudden changes in single base pair of DNA is called as point mutation. Example, sickle cell anemia. Okay, Hugo de Vries first observed the Enothera lamarckiana. Enothera lamarckiana lo Hugo de Vries first observed these mutations. Okay, there are 4 types, that is addition, insertion, deletion and duplication. Okay, for example, first deletion తీసుకుందాం. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమన్నాడు వాడు, క్రోమోజోమ్ సెగ్మెంట్ విల్ బి లాస్ట్. ఓకేనా. సో క్రోమోజోమ్ సెగ్మెంట్ ఈ పార్ట్ మనకి ఏమైందన్న కంప్లీట్ లాస్ట్ అయిపోయింది, అంటే ఇక్కడ బ్రేక్ అయిపోవడం. ఓకేనా. దే విల్ బి కంప్లీట్లీ లాస్ట్. సో this is the chromosome deletion. Vijay, come fast. Vijay, ఒకసారి రావా. నెక్స్ట్ ట్రాన్స్లోకేషన్. ట్రాన్స్లోకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఉన్న ఒక సెగ్మెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ హోమోలోగస్ క్రోమోజోమ్. ఓకేనా. ఏ సెగ్మెంట్ ఫ్రమ్ క్రోమోజోమ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ క్రోమోజోమ్. ఓకేనా. ఈ పార్ట్ లో ఉన్న ఒక సెగ్మెంట్ మన జీన్స్ ఏమవుతున్నాయి, దే విల్ బి ట్రాన్స్ఫర్ టు అనదర్ పార్ట్. ఇట్ ఇస్ కాల్డ్ as ట్రాన్స్లోకేషన్. ఓకేనా. నెక్స్ట్ డూప్లికేషన్. ఓకేనా. డూప్లికేషన్, డూప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ క్రోమోజోమ్ కు ఇంకొక ఫ్రాగ్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్ వచ్చి అటాచ్ అవ్వడం. చూడండి ఇక్కడ క్రోమోజోమ్ కు ఇంకొక క్రోమోజోమ్ వచ్చి యాడ్ అవుతుంది. విజయ్ సార్ క్యాబిన్ రావా. సార్ క్యాబిన్ రావా. చూడు, ద డూప్లికేషన్, a segment from one chromosome is transferred to the homologous chromosome, giving off the duplicate some genes. ఓకేనా. అంటే ఒక హోమోలోగస్ క్రోమోజోమ్ నుంచి అక్కడే క్రాస్గా జరుగుతున్నాయి. ఓకేనా. వేరేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అక్కడ. సో ఇట్స్ కాల్డ్ యాజ్ డూప్లికేషన్. ఓకేనా. నెక్స్ట్ ఇన్వర్షన్. దాంట్లోనే ఓకేనా. నౌ ఇన్వర్షన్ ఈజ్ నథింగ్ బట్ క్రోమోజోమ్ ఫ్రాగ్మెంట్ రివర్స్ అవ్వడం. ఓకేనా. చూడండి ఇక్కడ సిడిఈఎఫ్, ఈ సిడిఈఎఫ్ సీక్వెన్స్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వర్షన్. ఓకేనా. మనకి టాపిక్లో ఎక్కువ జస్ట్ మ్యూటేషన్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి, ఎవరు దీన్ని ఫస్ట్ కనుక్కున్నారు. ఓకేనా. ఈ టైప్స్ ఇంపార్టెంట్. ఓకేనా. జస్ట్ ఐడియా, డెలిషన్ అంటే ఏంది, ఓకేనా, డూప్లికేషన్ అంటే ఏంది, ఓకేనా, ఇన్వర్షన్ అంటే ఏంది. ఓకేనా. ఇది జస్ట్ మీకు ఐడియా. ఓకేనా. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకేనా. అండర్స్టూడ్. సో ఇంకో టాపిక్ ఉంది, అది లింకేజ్. సో లింకేజ్లో మనం జస్ట్ గుర్తుంచుకోవాల్సింది జస్ట్ పర్సంటేజ్ అన్న. లింకేజ్ మనం గుర్తుంచుకోవాల్సింది జస్ట్ హౌ దే విల్ బి క్రోమోజోమ్స్ ఆర్ లింక్డ్. ఓకేనా. హౌ ద క్రోమోజోమ్స్ ఆర్ లింక్డ్. ఓకేనా. యాక్చువల్లీ వీ హ్యావ్ నో టైమ్ నాన్న. యాక్చువల్లీ వీ హ్యావ్ ది 1 hour క్లాస్. ఓకేనా. చూడండి, లింకేజ్ అండ్ రికాంబినేషన్. లింకేజ్ అండ్ రికాంబినేషన్. సో the linkage is the physical association of 2 or more genes in a chromosome. ఓకేనా. మన క్రోమోజోమ్ మీదనే ఓకేనా 2 or more genes will be attached. ఓకేనా. అవి వాటి యొక్క అటాచ్మెంట్ బట్టి ఉంటుందన్న. అంటే లూజ్గా అరేంజ్ అయి ఉంటాయా, టైట్గా అరేంజ్ అయి ఉంటాయా. ఓకేనా. దే షో ద ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. దే షో ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. డు నాట్ షో ఎనీ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో వాటిని క్రాస్ చేసినప్పుడు ఓకేనా
ఈజ్ ద జనరేషన్ నాన్ పేరెంటల్ జీన్ కాంబినేషన్స్. అంటే సేమ్ టైప్ రావచ్చు, డిఫరెంట్ టైప్ రావచ్చు. ఓకేనా? సేమ్ రిసెంబుల్ చేస్తూ పేరెంట్స్ వస్తే వాటిని ఏమంటాం? పేరెంటల్ జీన్ కాంబినేషన్ అంటాము. ఇంటర్మీడియట్ వస్తామని నాన్ పేరెంటల్ జీన్ కాంబినేషన్స్ అంటాము. సో ఇట్ అకర్స్ డ్యూ టు ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్. ఎందుకు జరిగింది ఇది? క్రోమోజోమ్స్ మీద జీన్స్ ఇండిపెండెంట్ గా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. ఓకేనా? మోర్గాన్ క్యారీడ్ అవుట్ ద సెవరల్ డయాబెటిక్ క్రాస్ ఇన్ డ్రాసోఫిలా. ఓకేనా? మోర్గాన్ కండక్టెడ్ ద లింకేజ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ డ్రాసోఫిలా ప్లాంట్స్. ఇన్ క్రాస్ 1 yellow bodied and white eyed, yellow body and white eyed, ఇంకా బ్రౌన్ బాడీ అండ్ రెడ్ ఐడ్ మేల్ తీసుకున్నాడు. ఓకేనా? అదేవిధంగా క్రాస్ 2లో వైట్ ఐ ఎస్ డ్రాసోఫిలా మెలనోగాస్టర్. సో మినియేచర్ వింగ్డ్ రెడ్ ఐడ్ అండ్ లార్జ్ వింగ్డ్ తీసుకున్నాడు. ఓకేనా? సో ఇలా తీసుకొని క్రాసెస్ చేసినప్పుడు సో చూడండి మనకి ఇది డయాగ్రామ్. ఓకేనా? ఇది క్రాస్ 1, మనకి ఇది క్రాస్ 2. ఓకేనా? చూడండి ఎల్లో వైట్ వైల్డ్ టైప్, అదేవిధంగా వైట్ మినియేచర్ అండ్ వైల్డ్ టైప్ పేరెంట్స్గా తీసుకొని క్రాస్ చేస్తే మనకు F1 జనరేషన్ వచ్చింది. అవునా? F1 జనరేషన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పార్ట్ వైల్డ్ టైప్ ఎల్లో బాడీ ఎన్ని వచ్చాయి. ఓకేనా? పేరెంటల్ టైప్. ఓకేనా? పేరెంటల్స్ ఆర్ 98.7 వచ్చాయి. ఇంకా రికాంబినెంట్స్ ఎన్ని వచ్చాయి? 1.3 వచ్చాయి. ఎందుకు? ద క్రోమోజోమ్స్ ఆర్ లింక్డ్. ఓకేనా? క్రోమోజోమ్స్ ఆర్ లింక్, దాని లింకేజ్ని బట్టి చూడండి. ద ఎల్లో బాడీ వర్ వెరీ టైట్లీ లింక్డ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 1.3% ఆఫ్ రికాంబినేషన్స్ వచ్చాయి. ఓకేనా? ఒకవేళ లూజ్గా లింక్ అయి ఉంటే చూడండి వైట్ ఐ మినియేచర్ వింగ్ లూజ్లీ లింక్డ్ అండ్ షో ద 37.2 రికాంబినేషన్స్. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చా మీకు ఈ పార్ట్ చూడండి మినియేచర్, అదేవిధంగా వైట్ పార్ట్. ఓకేనా? జస్ట్ ఆ కాంబినేషన్ చూసుకోండి ఏది ఎంత పర్సెంటేజ్తో ఉంది. ఓకేనా?